ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి. ఇంకా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవటమే అయిపోయింది. కొత్తిమీర వేసేసుకొని కట్టేసేసుకుని వచ్చేసింది నా చిన్న కూతురు. ఏం కూర అంది. చేపల అంది. ముందు కాదన్నా రొయ్యలా అంటుంది ఆశ్చర్యంగా. అయిపోయిందన్నమాట కర్రీ. అదిగొండ వచ్చింది ప్రాన్స్ కర్రీ ఫ్యాన్స్ ఈవిడే. అదిగొండ ఆవిడకి ప్రాన్స్ అంటే చాలా ఇష్టం. నేను హ్యాపీ వచ్చేసింది చూసాడా ఫేస్లో ఎన్ని రకాలు కనబడుతున్నాయో. అది ఓకే ఫ్రెండ్స్, అంటే దాని వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని కట్ చేసేసాను. ఇప్పుడు ఇది పెట్టాను మళ్ళీ. అందుకని తింటుంది చూడండి. రొయ్యల ఫ్యాన్ కలుపుతుంది, తింటుంది. కాలిపోతున్నాయి పాపం, అన్నీ వేడి వేడిగా ఉన్నాయి. హెల్త్ బాగాలేదు కదా, ఈరోజు కొంచెం వంట లేట్ అయిపోయింది. నేను ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాను. మార్నింగ్ 9కి నాకు 11కి వెళ్తూ వచ్చింది. గబగబా లెగ్స్ వంట చేయాలి కదా అని చెప్పి ఇంకా గబగబా పని అంతా చేసుకొని వంట చేశాను. ఈలోపు అదే ఏమైనా వండేద్దామో, కూరగాయలు వాళ్ళు వస్తారేమో అని చూస్తున్నా. ఇంట్లో అయిపోయినాయి. ఈలోపు మాకు చేపలు ఇచ్చే ఆవిడ వచ్చింది. మార్కెట్కి కూడా వెళ్ళలేదు. నిన్న వెళ్దాం అనుకునేసరికి ఫీవర్ వచ్చింది కదా, ఇంకా కూరగాయలు ఏమి తీసుకురాలేదు. మా ఏరియాకి బండి మీద తెస్తాడు ఒక ఆయన కూడా రాలేదు ఏంటో ఈరోజు. ఆయన దగ్గరే తీసుకుంటా, గుమ్మ ముందుకే వస్తుంది బండి, ఆయన దగ్గర తీసుకుంటాను. ఆయన కూడా రాలేదు. ఇంట్లో ఎప్పుడన్నా అయిపోయినప్పుడు ఆయన దగ్గర తీసుకుంటా, ఒక 2-3 రోజులకు సరిపడ్డా. ఆయన రాలేదు ఈరోజు. ఎలాగా అనుకునేసరికి లక్కీగా ఈమె వచ్చింది. ముందు వద్దన్నాను, తీసుకోండి అమ్మా అంటుంది. ఎలా ఇంకా సర్లే అని చెప్పి మరి నువ్వే చేసేసి కడిగేసి ఇవ్వాలంటే, నేనేగా ఎప్పుడు చేసేది, మీరు చేసుకుంటారా ఏంటి అంది. ఇంకా చేసి ఇచ్చింది. పాపం ఇంకా అమ్ముకోవాల్సినవి ఉన్నాయి కదా అని నేనే కడుక్కున్నాను శుభ్రంగా. ఇంకా అయిపోయింది వంట అయిపోయింది. కానీ అన్నీ వేడివేడిగా ఉన్నాయి, కాలిపోతున్నాయి పాపం ఇద్దరికి. కర్రీ సూపర్ అంట. నీకు ఎలా ఉంది మమ్మీ? ఆమె చికెన్ ఫ్యాను, అక్కడ తినే ఆవిడ చికెన్ ఫ్యాన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మీ ఇంట్లో ఏంటి లంచ్లో కర్రీ చెప్పండి. మా ఇంట్లో అయితే ప్రాన్సు. మీ ఇంట్లో ఏం కర్రీ చెప్పండి. ఓకే మరి బాయ్.